రేపటి రోజున 4 ఏళ్ళు ఇక్కడ చదివితే తెలుగు ఉంటుంది, ఇక్కడ ఇంగ్లీష్ హిందీ కలిపి ఫస్ట్ మీరు నేర్చుకోలేదు తెలుసా, సమాజంలో బ్రతకడానికి కావలసిన భాష మీరు ఇక్కడ నేర్చుకోగలుగుతారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ చేంజ్ ఆఫ్ ప్లేస్ ఫర్ ఎనీ లర్నింగ్ అని నేను అంటాను. ఎందుకంటే చెప్పుకుంటారు విషయం ఫస్ట్ నేర్చుకునేది భాష. దయచేసి ఇక్కడ కూర్చొని మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి సార్, వీలైనంత వరకు ఎవరన్నా కనపడే మీరు అబ్బా తెలుగు వచ్చారా అని మాత్రం మ్యాక్సిమం చూడకుండా మీరేం చేయాలి సార్, ఆఖరికి హిందీ వాడు కనపడితే ఇందాక అన్న మనం రెస్టారెంట్కి వెళ్ళాం, అక్కడ వాడికి ఇంగ్లీష్ కూడా వచ్చు, నేను ఇంగ్లీష్ లో మాట్లాడచ్చు, కానీ నాకు వచ్చి రాని హిందీలో ఉండే వాడకూడని బూతులన్నీ వాడైనా వాడితో హిందీలోనే మాట్లాడతా. ఎందుకు నేను నేర్చుకోవాలి? హిందీ సబ్జెక్ట్ గా ఉంటే హిందీ రాదు, హిందీ రియాలిటీకి వస్తే హిందీ వస్తుంది నేను అంటాను. ఇంగ్లీష్ కూడా అదే రోజు ఆర్టీసీ బస్సులో వెళ్ళి, అదే రోజు కాలేజ్ బస్సులో వెళ్ళి మామా రావా అనే దాంట్లో వస్తుందో తెలియదు, కానీ అదే 4 ఏళ్ళు ఎక్కడ కూర్చొని చదివితే భాష వస్తుందని నేను అంటాను. ఎంతమంది ఒప్పుకుంటారు ఆ విషయం? భాష వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది, భాష వస్తే కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను మన యూఎస్ వెళ్ళా, 40 రోజులు ఉన్నా. ఐ లర్న్ అ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. వాళ్ళ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చారు. ఇంగ్లీష్ మన దగ్గర మాట్లాడేది ఎందుకంటే అమెరికన్ యాక్సెంట్ ఇంగ్లీష్ అక్కడికి వెళ్తే వచ్చింది. ఎన్ని రోజులు ఇక్కడ కూర్చొని హెడ్సెట్ చెప్తే నాకు అర్థం కాదు, కానీ అక్కడికి వెళ్తే మాట్లాడితే వస్తుంది.